ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు శ్రీవారి దర్శనార్థం కోసం వేచి ఉండేందుకు రూముల కోసం డిపాజిట్ చేసే సొమ్మును తిరిగి వెళ్లేటప్పుడు పొందేందుకు వీలుకాక ఆన్లైన్లో పంపుతామని చెప్తూ ఆ డబ్బు మొత్తాన్ని కొల్లగొడుతున్నారని, భక్తుల సొమ్మును ఇలా ఆన్లైన్ పేరు చెప్తున్న అధికారులపై విచారణ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ ఈవోలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తాను కూడా గతంలో 3,600 రూపాయలు పోగొట్టుకున్నానని, సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు తనకు డిపాజిట్ కూడా రాలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భక్తుల నుంచి రూముల కోసం 200, 500, 1000, 5,000 డిపాజిట్లు తీసుకొని భక్తులు అడగగానే వాటిని ఆన్లైన్లో పంపుతామని చెప్పి సంవత్సరాల తరబడి వారు దానిని పంపక కబ్జా చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ కాలంలో ఈ డిపాజిట్లు మొత్తం జగన్ ధర్మారెడ్డిల ఖాతాలోకి చేరిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రైవేటు బ్యాంకుల వారు ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుంటూ దర్జాగా అనుభవిస్తున్నారని, వారి నుంచి టీటీడీ రికవరీ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భక్తులు కట్టే డిపాజిట్లకు భద్రత కల్పించాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021, 22, 23, 24 ఓకే 21 కరోనా తీసేద్దాం, 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునే వాళ్ళం. ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్ తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్ లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ డబ్బులు, భక్తుల డబ్బులు కొట్టేస్తున్నారు రూముల పేరుతో, అది పెద్ద స్కాము, డబ్బులు అడిగిపోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, నా మీద 1 టౌన్ 2 టౌన్లో కేసు కట్టినారు. ఏ టౌన్లో తెలియదు, ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే. కేసు కట్టారు నా మీద, పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఏంటి? నీకు అడిగేది ఏమంటే, ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షల తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుంది అంటారు. ఎవరైనా సరే, ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది, 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదాహరణకి 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి, భక్తుల్ని నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్లో కడతా. తిరిగి 500 వచ్చారు, నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల 500 ఎప్పుడు వస్తుంది సార్. దేవుని ఉండిలో పోయింది అనుకుని, ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే, పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి.